హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తన్వి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈరోజు మన వీడియో ఏంటంటే, ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, చాక్లెట్ కేక్. అది కూడా ఓవెన్ లేకుండా, విస్కర్ లేకుండా ఇంట్లోనే చేస్తాను. ఏదో నాకు వచ్చినట్టు, నాకు నచ్చినట్టు అయితే చేస్తానండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అది ఎలాగో చూసేద్దాం పదండి. కేక్ చేయడం అయితే ఇది థర్డ్ టైం అండి. చాక్లెట్ కేక్ చేయడం అయితే ఇది ఫస్ట్ టైం. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. సరే ప్రాసెసింగ్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ ని తీసుకుందాం. మన దగ్గర విస్కర్ లేదు కాబట్టి మిక్సీ జార్ తీసుకున్నాము. ఒకవేళ మీ దగ్గర విస్కర్ ఉంటే మిక్సీ జార్ అవసరం లేదు, డైరెక్ట్ ఒక బౌల్లోకే తీసుకోండి. నేనైతే ఇక్కడ 3 cups ఆఫ్ అయితే మైదా తీసుకుంటున్నాను. ఏ కప్తో అయితే తీసుకుంటున్నామో అన్ని అదే కప్తో అయితే మెజర్ చేసుకోవాలి. 3 cups ఆఫ్ మైదాకి 2 cups ఆఫ్ షుగర్ అయితే వేసుకుంటున్నానండి నేను. మీ స్వీట్నెస్ తగ్గట్టు వేసుకోండి. ఒకవేళ 2.5 కూడా వేసుకోవచ్చు మీరు ఎక్కువగా స్వీట్ తింటే. ఇక్కడ నేనైతే 2 cups ఆఫ్ అయితే షుగర్ యాడ్ చేస్తున్నాను. ఒకవేళ షుగర్ పౌడర్ ఉంటే కూడా యాడ్ చేసుకోండి. షుగర్ పౌడర్ అయితే మాత్రం 2.5 cup అయితే సరిపోతుంది. ఓకే, ఇంకా అదే కప్తో అయితే నేను 1/2 cup వరకు అయితే కోకో పౌడర్ తీసుకుంటున్నానండి. మీ దగ్గర కోకో పౌడర్ లేకపోతే చాక్లెట్ పౌడర్ అయినా తీసుకోండి. ఇక వెనిలా ఎసెన్స్ ఉంటే మాత్రం 1 teaspoon యాడ్ చేసుకోండి. నేనైతే ఇలాచీ యాడ్ చేశాను. వెనిలా ఎసెన్స్ అయిపోయింది, మా ఇంట్లో లేదు. ఇంకా అందుకే ఇలాచీలు అయితే యాడ్ చేసేసాను. ఒక 2-3 అయితే. ఇంకా 2 eggs అయితే పగలగొట్టి వేసేసాను. ఇంకా ఇందులో కొన్ని మిల్క్ అయితే యాడ్ చేస్తున్నానండి. మిల్క్ అయితే మనం గ్రైండ్ చేసేటప్పుడు కొంచెంగా యాడ్ చేస్తూ అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఎందుకంటే బ్యాటర్ థిక్నెస్ ని చూసుకుంటూ అయితే మిల్క్ యాడ్ చేసుకోవాలి. సరే కదా, ఇంకా థిక్గా అయిపోయింది. అంత థిక్గా ఉండకూడదు, అందుకే ఇంకా కొన్ని అయితే మిల్క్ యాడ్ చేస్తున్నాను. మీరైతే చూసి యాడ్ చేసుకోండి. లేదంటే ఒకవేళ ఎక్కువగా మిల్క్ అయినా కూడా అది ప్లఫీగా రాదు, కొంచెం గట్టిగా వస్తుంది. ఇంకా నేను హడావిడిలో పడి ఒకటైతే మర్చిపోయానండి. అదేంటంటే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేయడమే మర్చిపోయాను అసలు. మీ దగ్గర బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా లేకపోతే ఈనో యాడ్ చేసుకోండి. ఈనోతో కూడా మంచి ఫ్లఫీగా వస్తుంది. ఇంకా నేనైతే ఇక్కడ 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1 స్పూన్ అయితే బేకింగ్ సోడా యాడ్ చేసుకొని అయితే చూసారు కదా, ఇలా ఉండాలి బ్యాటర్ అయితే. మంచి థిక్గా ఉంది కదా. ఇంకా ఇదైతే మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడైతే ప్రీ హీటింగ్కి అయితే ఒక కుక్కర్లో అయితే ఒక స్టాండ్ పెట్టేసి అయితే ప్రీ హీట్ చేసేసాను. అది ప్రీ హీట్ అయిపోయిన తర్వాత ఈ గిన్నెను తీసుకొని ఒక 2 times అయితే ట్యాప్ చేయాలి. అందులో ఏమైనా బబుల్స్ ఉంటే పోతాయి. ఇంకా ట్యాప్ చేసిన తర్వాత తీసుకెళ్ళి అయితే ఆ కుక్కర్లో పెట్టేశాను. కుక్కర్కి అయితే విజిల్ పెట్టలేదండి, విజిల్ తీసేసి అయితే కుక్కర్ అయితే పెట్టేశాను. ఇక్కడ ఫస్ట్ టైం గుచ్చి చూసినప్పుడు షాక్కి అంటుకుందన్నమాట. ఇంకా అంటుకుంది కదా అని చెప్పి మళ్ళీ ఒకసారి అయితే పెట్టి చూశాను. ఇంకా చూసారు కదా, అంటుకోలేదు. ఇప్పుడైతే మంచిగా అయిపోయింది. కాసేపు అయితే ఒక 5 minutes అయితే పక్కన పెట్టేశాను. అది చల్లారిన తర్వాత ఇలా గిన్నెనైతే తిప్పేసి అయితే కొట్టాను. అసలు వస్తుందా రాదా అని చెప్పి అయితే కొంచెం టెన్షన్ పడ్డాను. రాకపోతే అయితే ఈసారి వీడియో అప్లోడ్ చేయొద్దు అనుకున్నాను, కానీ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. నేనే షాక్ అయ్యాను అసలు. భలే వచ్చింది నిజంగా, టేస్ట్ కూడా బాగుంది. ఇంకా దీన్ని అయితే డెకరేట్ చేద్దామని చెప్పి అయితే ఒక 5 minutes అయితే చల్లారుతుంది కదా, లోపల కూడా కొంచెం హీట్గా ఉంటుందేమో అని అయితే పక్కన పెట్టేశాను. ఈ లోపైతే అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనైతే కేక్ అయిపోయిందండి. లేదు అలాగే తినేస్తా అంటే అలా కూడా టేస్ట్ బాగుంటుంది. లేదు కొంచెం డెకరేట్ చేసుకుందాం అంటే మాత్రం ఇలా డైరీ మిల్క్ చాక్లెట్స్ 2, ఇంకా చాక్లెట్ సిరప్స్ అయితే బయట ఉంటాయండి. 10 రూపీస్కి ఒక ప్యాకెట్ 2 అయితే తీసుకున్నాను నేను. 20 రూపీస్ డైరీ మిల్క్స్ అయితే 2 తీసుకున్నాను. ఒక జెమ్స్ కూడా తీసుకున్నాను. ఇంకా ఇవన్నీ అయితే మంచిగా చాక్లెట్ని అయితే డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయితే మెల్ట్ చేసుకొని పక్కన పెట్టేశాను. ఇంకా ఈ సిరప్ని అయితే, చాక్లెట్ సిరప్ని అయితే ఒక బౌల్లో తీసుకొని అయితే మొత్తం ఆ కేక్ అయితే 3 లేయర్స్గా అయితే కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత ఒక లేయర్ తర్వాత ఒకటైతే పెట్టుకుంటూ మధ్యలో ఈ సిరప్ని అయితే మంచిగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మధ్యలో ఈ సిరప్ని రాస్తూ ఇంకా పైన అయితే మళ్ళీ ఒక లేయర్ వేసాను. చూసారా, ఇంకా 3 layers అయితే వచ్చింది మన కేక్ అయితే. ఇంకా సైడ్స్ కూడా కొంచెం కట్ చేసుకోవాలి, లేదంటే కొంచెం హార్డ్గా ఉంటాయి, అక్కడక్కడ తగులుతూ గట్టిగా ఉంటుంది సైడ్ది కూడా. ఇంకా అందుకే మంచిగా చూసారు కదా 3 layers అయితే అయింది మన కేక్. ఇంకా సైడ్ది కూడా కట్ చేసేసాను. ఒకవేళ ఇలా డెకరేషన్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు అనుకుంటే మాత్రం ఒక 1/2 hour పాటు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత కట్ చేసుకొని తినేయండి. చాలా బాగుంటుంది టేస్ట్. అలా కూడా మాకు ఇలా డెకరేషన్ కావాలి కాబట్టి కొంచెం ఇలా అయితే చేస్తున్నాను వెరైటీగా. ఫస్ట్ టైం ఇలా ట్రై చేస్తున్నాను. ఇంకా చాక్లెట్ కూడా డబుల్ బాయిలింగ్ మెథడ్లో హీట్ చేసుకున్నానని చెప్పాను కదా, ఇంకా దాన్ని కూడా అప్లై చేశాను. చూసారు కదా, మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ని అయితే కట్ చేసుకొని ఇలా పైన అయితే డెకరేట్ చేస్తున్నాను. ఇంకా జెమ్స్తో అయితే ఏ అని పెట్టాను. ఏ ఫర్ అమ్మ, ఏ ఫర్ అరుణ, మా మమ్మీ పేరు అన్నమాట. ఏ అని అయితే పెట్టేశాను. ఇంకా చూసారు కదా, మన చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోయింది. నిజంగా నేనైతే షాక్ అయ్యానండి, ఇంత టేస్టీగా ఫస్ట్ టైం చేయడం. అసలు
2 టైమ్స్ చేశాను కానీ ఇంతకుముందు అంత టేస్ట్ లేదు, కానీ ఇప్పుడైతే నిజంగా చాలా 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 బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఇంట్లోనే చాలా సింపుల్గా అయిపోతుంది. ఒకవేళ మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు, అప్పుడు హెల్దీ కూడా కదా, మన పిల్లలకి కూడా పెట్టొచ్చు. ఇదైతే చాలా బాగా వచ్చిందండి. కాసేపు అయితే ఒక 1 అవర్ పాటు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అయితే తర్వాత కట్ చేసుకొని తినేసాము. టేస్ట్ మాత్రం బాగుంది. మరి మీకు కూడా నచ్చిందా? నచ్చితే మీరు కూడా వెంటనే వెళ్ళి ట్రై చేసేయండి. ఓకే, మరి వీడియో నచ్చితే అయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాగే మరెన్నో మంచి మంచి వీడియోస్తో మళ్ళీ వస్తాను. ఓకే, మరి ఉంటాను. బాయ్ బాయ్, టేక్ కేర్.